హాయ్ అండి, మై నేమ్ ఇస్ రాము. మీరు చూస్తున్నారు విన్ ఛానల్ తెలుగు. ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ అడ్వాన్స్ చాలా చాలా మంచి తరుణం అని చెప్పొచ్చు. మన వీడియోలు ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు అండి. వీడియో టైటిల్ చూసినారు కదా మీరు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే స్కామర్స్ ఎక్కువ స్కీమ్స్ వస్తున్నందుకు ఏది నిజమైన కంపెనో ఏది అబద్ధమైన కంపెనో ఏది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అంటే క్లారిటీ అనేది మిస్ అవుతున్నాము. దీంట్లో కొన్ని మంచి కంపెనీలు కూడా ఏదైతే స్కామర్స్ వస్తున్నాయో స్కామర్స్ ఎంటర్ అవుతున్నారో మంచి కంపెనీలు కూడా ఆ తరుణంలో కొట్టుకుపోతున్నాయండి. కానీ మనము ఇది ఒక పెద్ద సవాల్ అయిపోయింది. ఒక ప్లాన్ వెళ్ళి ఎవరన్నా చెప్పగానే అది మంచిదో అది ఉంటుందో పోతుందో ఇలాంటివి తెలుసుకోవడానికే చాలా చాలా టైం పడుతుంది. అసలు చాలామందికి అయితే ఈ నాలెడ్జ్ అసలు తెలియదు. మనం వాటి గురించి ఈరోజు డిస్కషన్ అనేది చేద్దాం. ఎందుకంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీడియో అనేది. ఒక కంపెనీ ఎలా ఐడెంటిఫై చేయాలనే దాని గురించి మాట్లాడదాం. అలాగే నేను వర్క్ చేస్తున్న నేను ప్రమోట్ చేస్తున్న కంపెనీ కూడా యాజ్ అ రియల్ కంపెనీ కాదా తెలుసుకొని దాన్ని నేను ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసినాను. కాకపోతే అందరికీ నా సబ్స్క్రైబర్స్కి ఎవరికైతే ఈ వీడియో చూస్తున్న ఎవరికైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి చెప్పే ప్రయత్నం చేస్తా. వెల్కమ్ టు విన్ ఛానల్ అండి. ప్రతి ఒక్కరికి వెల్కమ్ అండి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మన ఛానల్లో. ఎంత క్లియర్గా ఉంటుందంటే మీరు ఎక్కడ కానీ కన్ఫ్యూజ్ కారండి. అంటే కన్ఫ్యూజ్ చేయడం మన ఛానల్ యొక్క ఉద్దేశం కాదు. ఏదన్నా కానీ అది క్లారిటీగా చెప్పడమే మన ఛానల్ యొక్క ఉద్దేశం. మనం వీడియోలోకి ఎంటర్ అనేది అయిపోదాము. ఇప్పుడు మనము జెడ్ బజార్ గురించి మాట్లాడదామండి. ఎందుకంటే ఈ జెడ్ పే యాప్ అనేది వచ్చింది కదా, చాలామంది ఏం చేస్తున్నారంటే ఇది కూడా ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు పోతుంది, తర్వాత ఏంటి అసలు కంపెనీ మేనేజ్మెంట్ అంటే ఇట్లాంటివి కొన్ని డౌట్స్ అనేది రైజ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక అప్లైన్ మీ దగ్గరకు ఒక ప్రమోట్ చేయడానికి వ్యక్తి వస్తాడు కదా, ఆ వ్యక్తి చెప్పిందల్లా మీరు వినండి. ఫస్ట్ విన్న తర్వాత మీరు ఓన్గా చర్చ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఆ కంపెనీలో వర్క్ చేసిన పర్సన్కి ఆయనకు కూడా తెలియకపోవచ్చుగా అది జెన్యునో కాదో. కానీ మన చేతిలో హ్యాండ్రాయిడ్ మొబైల్ ఉంది, లేదంటే ల్యాప్టాప్స్ అండ్ పీసీ ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నాయి కదా. వీటితో పీసీ కూడా వద్దు, ల్యాప్టాప్ కూడా వద్దు, ఓన్లీ మొబైల్ ద్వారా కంపెనీని ఐడెంటిఫై చేద్దాము. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఒక కంపెనీలో మనం వర్క్ చేయాలంటే ఆ కంపెనీ చర్చ చేయాలి. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎంసీఏ అంటే మనము మినిస్ట్రీ కార్పొరేట్ అఫైర్స్ అనమాట. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ జెడ్ బజార్ చాలామంది ప్రమోట్ చేస్తున్నారు, కానీ కొందరికి రియల్ ఫేక్ అనేది వాళ్ళకు కూడా తెలియదు. ఎప్పుడన్నా వాళ్ళు ప్రమోట్ చేసేటప్పుడు ఇది ఎన్ని రోజులు ఉంటుందంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ దొరకదు కొందరికి. ఇది తప్పు కాదు, వాళ్ళకి మినిమం నాలెడ్జ్ లేక. కానీ ఈ వీడియో నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఇప్పుడు మనము మినిస్ట్రీ కార్పొరేట్ అఫైర్స్ గురించి తెలుసుకున్నట్లయితే మన ఇండియన్ డైరెక్ట్ సేలింగ్ ఆర్ట్ ఏదైతే ఉందో మన గవర్నమెంట్ ప్రకారము ఎవరైతే మన ఇండియాలో ఇది ఓన్లీ మన ఇండియా కంపెనీస్ అండి. మన ఇండియా కంపెనీస్ ఏదైతే స్టార్ట్ చేస్తుందో డైరెక్ట్ సేలింగ్ ఈ వెబ్సైట్లో ఈ అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి. ఒకవేళ వాళ్ళు కానీ అక్కడ రిజిస్టర్ అవ్వకుండా కంపెనీ కానీ స్టార్ట్ చేసినట్లయితే ఆ కంపెనీ ఎక్కువ రోజులు నిలబడదనే చెప్పవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్కి ఏదైతే మనము గవర్నమెంట్ గైడ్లైన్స్ ఉంటుంది కదా, దాన్ని ఫాలో అవుతున్న కంపెనీస్ మాత్రమే ఇందులో రిజిస్టర్ అవుతాయి. ఇంకా విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్లాన్ పెట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కమిషన్ అండ్ టీడీఎస్ లెవెల్ ఇన్కమ్ ఇట్లా పెట్టేసినారనుకో ఆ కంపెనీ ఎన్ని రోజులు ఉంటుంది అనే దాని గురించి కూడా మనం చెప్పలేము. కానీ మనం ఇప్పుడు జెడ్ బజార్ గురించి చూద్దాము. అలాగే మీరు ఏదన్నా కంపెనీలో పనిచేస్తుంటే కూడా ఆ కంపెనీ ఇందులో రిజిస్టర్డ్ అయిందా లేదా, ఒకవేళ రిజిస్టర్డ్ అయిన తర్వాత కూడా కంపెనీ యాక్టివ్గా ఉందా లేదా, అసలు కంపెనీ జిమెయిల్ ఏంది, కంపెనీ రిజిస్టర్ నంబర్ ఏంది, ఇలా పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయొద్దు. 77% పీపుల్స్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు నేను ఏదైనా మంచి కంటెంట్ ఇచ్చినప్పుడు 100% అది మిస్ అవుతారు. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్ గురించి చాలామంది నాకు పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. వాళ్ళందరికీ హ్యాట్సాప్ అండి. థ్యాంక్స్ అండి. కంపల్సరీ మీరు ఇలానే ముందరికి నన్ను ప్రోత్సహించండి. మంచి కంటెంట్ అనేది మన ఛానల్లో ఇద్దాం. ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో ఏదో ఒక ప్లాన్ వచ్చింది ప్రమోట్ చేద్దాం ఇలా ఉండదండి. మన ఛానల్లో కంప్లీట్లీ దాన్ని పూర్తిగా చర్చ చేసి అందులో నేను
వర్క్ చేస్తున్నట్లయితేనే మీకు ఈ ఛానల్ అనేది వీడియో వస్తుంది అన్నమాట ఈ ఛానల్లో. కాబట్టి యు ఆర్ ద ఆల్సో లక్కీ అండి అందరూ. ఎందుకంటే ఒక అప్లైన్ సపోర్ట్ లేకపోయినా మీకు ఒక అప్లైన్ ఉండి మీ వెంట నడిపించినట్టు ఈ ఛానల్ అనేది మీకు పని చేస్తుందని చెప్తాను నేను. ఇంకా మనం వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం. స్క్రీన్ రికార్డింగ్ అనేది మీకు కనపడుతుంది చూడండి, అందులో మీరు క్లారిటీగా చూడండి. ఇప్పుడు నేను ప్రతి ఒక్క మొబైల్లో యాప్ అనేది ఉంటుంది కదండి, క్రోమ్ యాప్, ఆ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. నెట్వర్క్ అనేది ఏదైనా యూజ్ చేయొచ్చు మీరు, కానీ యాప్ అనేది తీసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సెర్చ్ బార్లో ఇట్లా సెర్చ్ బార్ అనేది వస్తుంది కదా ప్రతి ఒక్కరికి. సెర్చ్ బార్లో షార్ట్కట్ ఎంసీఏ అని టైప్ చేయండి. ఎంసీఏ టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి దాన్ని. చూడండి ఇక్కడ ఫస్టే మనకి ఎంసీఏ అని gov.in అని వచ్చింది. అంటే మెయిన్ అఫీషియల్ వెబ్సైట్ అన్నట్టు ఇది, గవర్నమెంట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. దీన్ని క్లిక్ ఇవ్వండి ఫస్ట్ ట్యాబ్. చూడండి పేజ్ అనేది ఈ రకంగా లోడ్ అవుతుంది. మంకీ బాత్ అనేది ఇక్కడ నరేంద్ర మోడీ మొత్తం ఇక్కడ మనకి, తర్వాత వీళ్ళు ఉన్నారు కదా కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్ ఏదో నిర్మలా సీతారామన్, కదా. అంటే అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట ఇది. మనం ఏదైతే ఇప్పుడు చూస్తున్నాం ఈ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్. ఇందులో కనుక మన కంపెనీ నేమ్ అనేది కంపెనీ రిజిస్టర్ అయిందంటే మీరు భయపడకుండా పని చేసుకోవచ్చు. మీరు ఏదైతే అందులో ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నారో అది కంప్లీట్గా చేయొచ్చు అండి. ఇప్పుడు ఇక్కడ పైన కనపడుతున్నాయి కదా ఈ 3 లైన్స్ అనేది, ఇది మీకు ఒక్కొక్కరికి ఇట్లా రాకపోవచ్చు, కొంచెం లార్జ్ అంటే స్క్రీన్ అనేది లార్జ్ రావచ్చు. మీరు ఇక్కడ పైన 3 చుక్కలు ఏదైతే ఉందో మీ వెబ్సైట్లో దాన్ని క్లిక్ ఇచ్చి డెస్క్ టాప్ మోడ్ అనేది ఇక్కడ కనపడుతుంది కదా ఆన్లో పెట్టుకోండి, బెటర్ దాన్. ఎందుకంటే మీకు ప్రతి ఆప్షన్ అనేది కనపడుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి 3 లైన్స్ అనేది కింద కనపడుతుంది కదా, ఈ 3 లైన్స్ క్లిక్ ఇచ్చేయండి. ఒకసారి క్లిక్ ఇస్తే ఇట్లా డ్రాగ్ చేయండి, స్క్రీన్ అనేది పెద్దగా ఉంది ఇది. ఇక్కడ ఆప్షన్స్ అనేది కనపడుతుంది చూడండి, అబౌట్ ఎంసీఏ, యాక్ట్ అండ్ రూల్స్, మై వర్క్ స్పేస్, మై అప్లికేషన్స్, ఎంసీఏ సర్వీసెస్. ఎంసీఏ సర్వీసెస్ మీద క్లిక్ ఇవ్వండి. ఎంసీఏ సర్వీసెస్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మాస్టర్ డేటా కనపడుతుంది కదా, సెకండ్ వన్ మాస్టర్ డేటా మీద క్లిక్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చినాయి చూడండి, వి కార్పొరేషన్ బై డైరెక్టర్ అండర్ ప్రాసిక్యూషన్స్, తర్వాత మాస్టర్ డేటా సర్వీసెస్ V3. మనకి సెకండ్ ఆప్షన్ ఎంచుకోండి, మాస్టర్ డేటా సర్వీసెస్ V3. ఇట్లా మీకు ఇది చేయగానే ఇక్కడ చూడండి సెర్చ్ బార్ అనేది ఒకటి వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు కంపెనీ బై LLP బై డైరెక్టర్స్. అంటే మనం వీటిలో ఏది తెలిసినా మనం ఆ కంపెనీ అనేది సెర్చ్ చేయొచ్చు అనమాట. మనం ఇక్కడ కంపెనీ నేమ్ ప్రతి ఒక్కరికి తెలుసు కదా, LLP నెంబరు మిగతావి అయితే తెలియదులేండి డైరెక్టర్స్ కొందరికి. నేను పనిచేస్తున్న కంపెనీలో నాకు డైరెక్టర్స్ కూడా తెలుసు, కానీ ఇక్కడ మనము కంపెనీ నేమ్ తోటే సెర్చ్ చేస్తాం, ఎందుకంటే అందరికీ తెలిసిన దాని గురించే సెర్చ్ చేద్దాం మనము. చూడండి ఇక్కడ సెర్చ్ బార్లో నాకు తెలిసిన కంపెనీ, నేను వర్క్ చేస్తున్న కంపెనీ, ఇప్పుడు మనం మాట్లాడుతున్న కంపెనీ, రైట్. ఓకే, ఇప్పుడు ఇట్లా కంపెనీ నేమ్ అనేది టైప్ చేసిన తర్వాత ఇట్లా లెఫ్ట్ జరపండి. ఇక్కడ సెర్చ్ బార్ ఒకటి కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మీకు ఒక నోటిఫికేషన్ ఇట్లా, అంటే ఇది 2 ప్లస్ చేయాలన్నట్టు. మీరు 76 ప్లస్ ఇక్కడ 8 కనపడుతుంది కదా, దీన్ని ప్లస్ చేయాలి. ఒకవేళ మీకు కానీ ఈ క్యాల్కులేషన్ అనేది అర్థం కాకపోతే, అక్కడ ఉన్న అంకెలు అనేది మిస్ మ్యాచ్ ఏదైనా కనపడకుంటే ఇక్కడ పైన రీఫ్రెష్ క్యాప్షా కనపడుతుంది కదా, ఈ క్యాప్షా అనేది రిఫ్రెష్ చేయండి. ఒకవేళ అంగా మీకు క్లారిటీ లేదంటే ఇక్కడ కింద మైక్ సింబల్ కనపడుతుంది కదా, ఈ మైక్ సింబల్ మీద కూడా టచ్ చేస్తే ఆ క్యాప్షన్ మీకు అంటే చదివి చెప్తుంది అన్నట్టు. ఓకే రైట్, ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ ఎప్పుడైతే మనం ఆ క్యాల్కులేషన్ అనేది కరెక్ట్గా ఇస్తామో కింద మీకు కనపడుతుంది ఇక్కడ కంపెనీ పేరు, పూర్తి పేరు వచ్చేసింది. మనం జెడ్ బజార్ సొల్యూషన్స్ అని మాత్రమే టైప్ చేసినాము, కానీ ఇక్కడ కంపెనీ పేరు అనేది పూర్తిగా వచ్చింది, జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని. తర్వాత కంపెనీ CIN నంబర్ అని చెప్తాం కదా, ఇక్కడ కంపెనీ నంబర్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. స్టేట్ ఉత్తరప్రదేశ్ ఇక్కడ చూసుకోవచ్చు. కంపెనీ మెయిన్ ఇంపార్టెంట్ అండి, స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి.
అంటే ఈ సర్టిఫికేట్ ఉండడం ఎంత ముఖ్యమో కంపెనీ యాక్టివిటీగా ఉందా లేదా స్టేటస్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని కంపెనీలు ఏదో స్టార్టింగ్లో రిజిస్టర్ అయ్యి మళ్ళీ ఇన్యాక్టివ్గా ఉండి కంపెనీ ఏదో గోల్మాల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ యాక్టివ్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కంపెనీ అనేది యాక్టివ్గా ఉందండి జెడ్ బజార్ అనేది. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలి మనకి, అంటే ఈ డీటెయిల్స్ సరిపోవు, ఇంకా కావాలి అంటే ఇక్కడ ఏదైతే నంబర్ కనపడుతుంది కదా మీకు సిఐఎన్ నంబర్ అనేది, దీని మీద ఒకసారి క్లిక్ ఇవ్వండి. మళ్ళీ మీకు ఇట్లా ఒక క్యాప్చా అనేది వస్తుంది 49+1 ఇట్లా, అంటే మీరు దీన్ని చేయాలన్నమాట. ఈ కోడ్ అనేది మీరు ప్లస్ చేయాలి. 49+1 అంటే ఎంత 50 కదా. సబ్మిట్ ఇస్తున్నాను. సబ్మిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తిగా ఆ కంపెనీ డేటా అనేది ఓపెన్ అవుతుంది చూడండి. రైట్, ఇక్కడ చూడండి పూర్తిగా జూమ్ చేస్తున్నాను నేను. కంపెనీ సిఐఎన్ నెంబర్ కావచ్చు, తర్వాత కంపెనీ పూర్తి పేరు కావచ్చు, తర్వాత కంపెనీ ర్యాక్ అనేది కనపడుతుంది కదా, తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ కావచ్చు, తర్వాత డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే అసలు ఎప్పుడు ఎంటర్ అయింది కంపెనీ, ఎప్పుడు రిజిస్టర్ అయింది ఇందులో. తర్వాత ఈమెయిల్ చూడొచ్చు. ఇక్కడ ఈమెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఈమెయిల్ అనేది చూడండి వికాస్ కుమార్ సార్ గారి పేరు విని ఉంది. సార్ ఎండి అనమాట వికాస్ గారు. తర్వాత రిజిస్టర్డ్ అడ్రస్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, ఎందుకంటే కంపెనీ ఎక్కడుంది అంటుంటారు. ఇక్కడ చూడండి ప్రతిభ సున్నపూర్ ఆర్డి కంజు బిహార్ కాలనీ ఇట్వాయ్ ఉత్తరప్రదేశ్ పిన్ కోడ్ కూడా చూడొచ్చు. ఈ అడ్రస్ పట్టుకొని కంపెనీ దాకానైనా వెళ్ళొచ్చు మనం. తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్, అంటే షేర్స్ అనేది ఎలా షేర్ చేస్తుంది అన్లిమిటెడ్ అట్లా షేర్స్ ఉంటుంది అన్నట్టు. కంపెనీ గవర్నమెంట్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ అనేది కూడా ఒకసారి చూసుకోండి. కంపెనీ అనేది గవర్నమెంటా ప్రైవేటా. ఇక్కడ నాన్ గవర్నమెంట్ కంపెనీ చూడండి, క్లాస్ ఆఫ్ కంపెనీ ప్రైవేట్. తర్వాత కంపెనీ క్యాపిటల్ ఏంటి చూడండి, ఇక్కడ 10 lakhs అనేది పెట్టేసినారు. పెయిడ్ అప్ క్యాపిటల్ అప్ టు అంటే మనకి ఎంతవరకు పెయిడ్ చేసింది, కంపెనీ స్టేటస్ యాక్టివ్ ఉందా లేదా, ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ని మనము ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కనపడుతుంది కదా, ఈ ప్రింట్ అనేది క్లిక్ ఇస్తే ఇప్పుడు ప్రజెంట్ వర్క్ అయితే లేదనుకుంటా, నేను ట్రై చేసినా వస్తలేదు అది. ఒకవేళ మీకు వచ్చిందంటే ట్రై చేసుకోండి, పీడిఎఫ్లో సేవ్ చేసుకోండి. ఇంకా మీ ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది కనపడుతుంది కదా, ఈ ఎక్స్పోర్ట్ రూపంలో అయితే మనం ఎక్సెల్లోకి కాపీ చేసుకోవచ్చు. ఎక్సెల్ ఏదైతే ఉందో టోటల్ ఎక్సెల్లో సేవ్ అవుతుంది సీట్ అనేది. ఒకవేళ అది కాదనుకుంటే మీరు ఎంచొక్క ప్రాబ్లం లేదు, స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చూపించుకోవడానికి కానీ మీకు తెలియకుండా ఎవరికన్నా ఇంకా తెలియకుండా ఉన్నా కూడా ఇలా చూపించండి. ఇదండి ఈ వీడియోలో అయితే జెడ్పేలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో, జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరండి భయపడకుండా వర్క్ చేయండి. ఎందుకంటే ఒక జెన్యూన్గా ఉన్న కంపెనీ అండి ఇది. ఏదో స్కీమ్తో దీన్ని కలపకండి దయచేసి. ఏదైనా కూడా ఒక మాట మన నోటినో నుంచి వస్తుంది అది స్కామ్ అంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ పెట్టుకొని చర్చ చేయండి. ఫస్ట్ మీకు తెలిసిన రీతిలో చర్చ చేయండి, లేదా తెలిసిన వాళ్ళతో చర్చ చేపియండి. ఆ తర్వాత మాత్రమే కంపెనీకి ఐడెంటిఫై సర్టిఫికేట్ ఇవ్వండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం చర్చ చేసిన తర్వాతనే కంపెనీ గురించి చెప్పాలి. సడన్గా మనం అది ఫేక్ ఉంటుంది పోతే ఇట్లాంటి మాటలు చెప్పుకోకూడదు అనమాట. అది ఉన్నా సరే పోయినా సరే మనకున్న నాలెడ్జ్తో మనం చర్చ చేయాలి. ఇక్కడ చూడండి, ఇట్లా ఎప్పుడైతే గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేటివ్లో రిజిస్టర్డ్ అయిందంటే కంపెనీ యాజ్ అ జెన్యూన్గా పనిచేస్తుందని చెప్పొచ్చు అనమాట. కంపెనీ ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు, ఎవరు ఇక్కడ ప్రాబ్లం లేకుండా వర్క్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సార్, నేను ఎలా కంపెనీలోకి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా చూడండి, డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. యాప్ అనేది ఎక్కించుకోండి. ప్లే స్టోర్ సెక్యూర్గా ఉంటుంది, ప్లే స్టోర్లో ఉంటుంది యాప్ అనేది. ఫుల్ వీడియో ప్లాన్ వీడియో కూడా నేను అప్డేటెడ్ ప్లాన్ వీడియో కూడా మన ఛానల్లో పెట్టేస్తాను చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ఉంది, ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జెడ్పేలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీ అంటే మీ జెడ్పేలో ఉన్న ఫ్యామిలీకి మీ టీంకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు మరింత స్ట్రాంగ్గా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.